ఆవిర్భవించారు. ఆ మారేడు చెట్టు కింద ఉండేవారు, గోశాలు ఉండేది. ఎక్కడైనా గోవు ప్రసవిస్తోంది, గోవు ఈంతోంది, దూడ పుడుతోందంటే మొట్టమొదట ముఖం కనబడుతుంది. అప్పుడు వెంటనే దర్శనం చేసి ప్రదక్షిణం చేస్తే బ్రహ్మాండ ప్రదక్షిణం చేసినట్టు. బియ్యం బెల్లం పట్టుకొని అంతటి తేజోమూర్తి ఆయన వంక చూస్తే చాలని కోట్ల మంది ఎదురు చూస్తుంటే అనుష్ఠాన క్రమం తప్పకుండా, శాస్త్రాన్ని మినహాయించకుండా అప్పుడు కూడా లేచి వెళ్ళి ఆవుకి దూడకి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చునేవాట. ఆయనకున్నటువంటి గోవుల పట్ల శ్రద్ధ అనన్య సామాన్యం. వారు ఒకచో చెప్పుకున్నారు, ఈ దేశంలో గోవధ జరగకుండా పూర్ణమైన విజయాన్ని నేను సాధించలేకపోయాను అని బాధపడ్డారు. ఎత్తటి గోభక్తి తత్పరులంటే వారు ఒకసారి ఉత్తర భారతదేశం వెళ్ళారు. ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు పీఠం రాత్రి పూజ అయిపోయిన తర్వాత ప్రత్యేక కారణాల చేత పక్కనే ఉన్నటువంటి వేరొక గ్రామానికి వెళ్ళిపోవలసి వచ్చింది. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దారి చూపిస్తున్నాడు. మిగిలిన వారిని తర్వాత రమ్మన్నారు. ఒక్క మహాస్వామి, కొద్దిమంది అంతేవాసులు, ఒక గుర్రం, ఒక ఆవు, ఇవి వెనక నడుస్తున్నాయి. ఆ తీసుకెడుతున్న వ్యక్తి అకస్మాత్తుగా దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. వెనకాతల వీళ్ళు కూడా అడవిలోకి వెళ్ళిపోయారు. చీకటి పడిపోయింది. వెళ్ళింది అరణ్యం, దారి తెలియలేదు. ఇంతలో రైలు కూత వినపడింది దూరంగా. రైలు కూత ఎటు వినపడిందో అటువైపుగా వెడదామని ఆవుని గుర్రాన్ని తీసుకున్నట్టు వెళ్ళారు. రాత్రి 11 అయింది. దూరంగా ఎక్కడో స్టేషన్ ఉంది. నడవడానికి దారి కనపట్టలేదు. పట్టాల మించి నడవడానికి ఆవుకి గుర్రానికి ప్రమాదం జరుగుతుంది. అబాండన్డ్ వ్యాగన్స్ అంటారు. విడిచిపెట్టేసిన వ్యాగన్ ఒకటి ఎస్కేప్ లైన్ మీద ఉంది, మధ్యలో లైన్ మీద పెట్టి ఉంచారు. ఓ పాడైపోయినటువంటి రైలు పెట్టే అది. వెంటనే మహాస్వామి ఈ ఆవుని తన అంతేవాసులతో కలిసి చాలా జాగ్రత్తగా ముందు ఆ పెట్టెలోకి ఎక్కించేశారు. పెట్టి తలుపులు వేసేశారు. మేనా కట్టుకుని తాను ఆ మేనాలో కూర్చున్నారు. తలుపులు తీసి ఎదురుగుండా తన ఎదురుగుండా గుర్రాన్ని కట్టారు. యథార్థంగా జరిగిన సంఘటన నేను చెప్తున్నది. ఎదురుగుండా గుర్రాన్ని కట్టారు. క్రూర మృగాల అరుపులు వినపడుతున్నాయి. వారు తన అంతేవాసులు ఉన్నటువంటి ముగ్గురితో చెప్పిన మాట ఏమిటంటే, మీరు దూరంగా వెళ్ళిపోండి. ఒకవేళ క్రూర జంతువులు వస్తే మొట్టమొదట గుర్రాన్ని కొట్టేస్తాయి. గుర్రానికి పూజ పశు పూజ కాబట్టి గుర్రం పడిపోతే పెద్ద దోషం లేదు. గుర్రాన్ని కూడా తినేసిన తర్వాత గోవు యొక్క వెంట్రుకలలోంచి వచ్చే వాసన పసిగట్టి పులులు వస్తాయి. పులి వచ్చి ఆవుని చంపాలి అంటే నా కళ్ళ ముందు ఆవు చనిపోవడానికి వీల్లేదు. అది ఆవుని చంపడానికి ముందు నన్ను చంపేయాలి. ఎందుకంటే రైలు పెట్టెకి అడ్డంగా మేనాలో నేను కూర్చొని ఉంటాను. నన్ను చంపేసిన తరువాత ఆవుని చంపాలి. ఆవు నా కళ్ళ ముందు చనిపోవడం నేను చూడకూడదు. ఆవు కన్నా ముందు నేను వెళ్ళిపోవాలి. అది వారికి ఉన్న గోభక్తి. వారు రాత్రంతా కామాక్షి పరదేవత జపం చేస్తూ మేనాలో కూర్చుంటే క్రూర మృగాలు అటుగా వచ్చి రైలు పట్టాల దాకా వచ్చి వారి వంక చూసి ఒక్కసారి గాండ్రించి నమస్కరించి వెళ్ళిపోయి తప్ప ముందుకి రాలేదు. గుర్రాన్ని కూడా చెనకలేదు. తెలతెలవారుతుండగా మళ్ళీ పీఠం వెళ్ళిపోయింది. అంటే మహానుభావుడు గోవుల్ని రక్షించడంలో వారు ఎంతటి పూనికతో ఉండేవారో మనకు అర్థమవుతుంది. శ్రీశైల క్షేత్రం అంటే వారికి ప్రాణం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఒకప్పుడు వారు ఉండిపోతారని భయపడ్డారు కూడా. అక్కడ ఉన్నటువంటి పాలధారలు పంచధారల దగ్గరికి వెళ్ళి వారు జపం చేసుకుంటూ కూర్చుండిపోతే అటువంటి చోటికి వారు వెళ్ళి ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి కామకోటి మఠానికి వెడితే అక్కడ ఉన్నటువంటి గదులు పాక చూపించి ఉండమంటే వారు అక్కడ ఎక్కడా ఉండలేదు. ఆ రోజు రాత్రి వారు గోశాలలో పడుకున్నారు. అంత గొప్పగా గోవుల పట్ల విశేషమైనటువంటి భక్తిని ఆచరించి మనందరం కూడా గోవుల్ని కాపాడాలనేటటువంటి సందేశాన్ని ఆచరణాత్మకంగా అందించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి